సమాచార న్యూస్ కు స్వాగతం. నిర్మల్ జిల్లా కుబీర్ జెడ్పీఎస్ఎస్ పాఠశాలలో సీఎం కప్ ఆట పోటీలను ఎంపీడీఓ సాగర్ రెడ్డి, ఎంఈఓ విజయకుమార్, ప్రధానోపాధ్యాయులు గంగాధర్ పిడి, శ్రీకాంత్ ఉపాధ్యాయులతో కలిసి ప్రారంభించారు. నమస్కారం. సీఎం కప్ రెండవ ఎడిషన్లో భాగంగా ఈరోజు మన క్లస్టర్ లెవెల్ సంబంధించినటువంటి ఆటల పోటీలు ప్రారంభం జరిగినాయి. ఈ కుబీర్ గ్రామ పంచాయతీలో 4 క్లస్టర్లకు సంబంధించినటువంటి గేమ్స్ కూడా ఇక్కడే 20 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి గేమ్స్ అని ఇక్కడే ఆడించడం జరుగుతుంది. ఈరోజు రేపు ఈ క్రీడా పోటీలు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. నెక్స్ట్ 19th రోజు మనకు అక్కడ ఆర్డీబీలో, 28th రోజు పల్సి అండ్ నిద్వాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. దాని తర్వాత మనకు 28 నుంచి 31 వరకు మన మండల్ లెవెల్లో ఈ గెలిచినటువంటి క్రీడాకారులందరూ కూడా మండల్ లెవెల్లో మనము నిర్వహించుకోవడం జరుగుతుంది. కాబట్టి అందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ పోటీల్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ కార్యక్రమంలో మనకు ఎంఈఓ గారు, మన పీడీ గారు, అలాగే హెడ్ మాస్టర్ గారు, మన ఎంఈఓ గారు, ఇంత ఉపాధ్యాయులు కూడా పాల్గొనడం జరిగింది. కాబట్టి అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను. క్రీడాకారులందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మనం లాస్ట్ వరకు గట్టిగా ప్రయత్నం చేసి మనం డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా మనం ఖచ్చితంగా గెలుపొంది రావాలని అందరికీ నా యొక్క అభినందనలు ముందుగా తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. సీఎం కప్లో భాగంగా కుబీర్ మండలంలో 4 క్లస్టర్లకు పోటీలు కబడ్డీలో, వాలీబాల్లో, ఖోఖోలో, అథ్లెటిక్స్లో నిర్వహించడం జరుగుతుంది. కబడ్డీలో 10 టీంలు, వాలీబాల్లో ఒక 8 టీంల వరకు ఇంకా రావడం జరుగుతుంది. సో ఈ విధంగా క్లస్టర్ వైజ్గా 4 క్లస్టర్లు పోటీలు కుబీర్ హై స్కూల్లో జరగడం ఎంతో సంతోషకరం. ఈ యొక్క ఇనాగ్రల్ ఫంక్షన్కు ఎంపీడీఓ గారు, ఎంఈఓ గారు మరియు హెచ్ఎం గారు, అందరూ ఉపాధ్యాయులు కూడా పాల్గొనడం జరిగింది. ఈ యొక్క పోటీలను దిగ్విజయం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాము. గౌరవనీయులైనటువంటి మండల అభివృద్ధి అధికారి శ్రీ గంగాసాగర్ రెడ్డి గారికి, మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు గంగాధర్ సార్ గారికి, మరియు పీడీ శ్రీ క్రాంతి గారికి, మరియు ఉపాధ్యాయులకు, మరియు క్రీడాకారులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ సీఎం కప్లో భాగంగా ఈ 17 నుంచి 22 వరకు మండల స్థాయిలోని వివిధ క్లస్టర్ల వారీగా వాలీబాల్, ఖోఖో మరియు ఇతర పోటీలు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇందులో గెలుపొందిన వారికి 28 నుంచి 31 వరకు మండల స్థాయిలో ఇదే జెడ్పీఎస్ఎస్ కుబీర్ గ్రౌండ్ నందు పోటీలు నిర్వహించడం జరుగుతుంది అట్టహాసంగా. సో ముఖ్యంగా క్రీడా స్ఫూర్తి ఏంటంటే గెలిచినా ఓడినా ఒకే స్పిరిట్తో ఉండాలి. ఓడిన వాళ్ళు మళ్ళీ గెలవాలనేటువంటి సంకల్పంతో ఉండాలి. గెలిచిన వాళ్ళు కూడా మళ్ళీ గెలవాలనేటువంటి ఉద్దేశంతో క్రీడా పోటీ నిర్వహించడం జరుగుతుంది. మరి ఇక్కడ గెలుపొందిన వాళ్ళు డిస్టిక్లో గెలుపొందిన వాళ్ళు స్టేట్ లెవెల్లో పాల్గొంటారు. దీనికి సర్టిఫికేట్ అందజేస్తారు. ఇది చాలా విలువైంది. కాబట్టి క్రీడాకారులందరూ కూడా గెలవాలనే ఒక పట్టుదలతో గెలిచి తీరాలనే ఉద్దేశంతో గెలవాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.